పాకిస్తాన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ కు సంబంధించిన ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. పాకిస్తాన్ ఆటగాళ్లపై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. పాకిస్తాన్ ఆటగాళ్లకు కనీసం మీడియా సమావేశంలో ఎలా ఉండాలో కూడా తెలియదని అసహనం వ్యక్తం చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నిన్న 26వ తేదీ నుంచి పాకిస్తాన్ సూపర్ లీగ్ ప్రారంభమైంది. ఈ క్రమంలో లాహోర్ లోని గడాఫీ స్టేడియంలో కెప్టెన్ల రౌండ్ టేబుల్ మీడియా సమావేశం నిర్వహించారు. మీడియా సమావేశంలో కరాచీ కింగ్స్ కు సారథ్యం వహిస్తున్న డేవిడ్ వార్నర్ తన జట్టు వ్యూహాల గురించి సీరియస్ గా వివరిస్తున్నాడు. అదే సమయంలో పక్కనే కూర్చున్న ఇతర జట్ల కెప్టెన్లు షాహీన్ అఫ్రిది, మహమ్మద్ రిజ్వాన్ అలాగే సౌద్ షకీల్ ఒకరిపై ఒకరు జోకులు పేల్చుకుంటూ నవ్వుకుంటున్నారు. వార్నర్ చెబుతున్న విషయాలను పట్టించుకోలేదు. దీంతో వార్నర్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. ఇలా అడుగుతున్నందుకు క్షమించండి, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ కొంతమంది స్కూల్ పిల్లల్లా ప్రవర్తిస్తున్నారు. వీళ్ళు తమను తాము ప్రీమియం ఆటగాళ్లమని పిలుచుకుంటున్నారు. కానీ వీరి ప్రవర్తన మాత్రం చిన్న పిల్లల కంటే దారుణంగా ఉంది. మీడియా సమావేశంలో ఎలా ప్రవర్తించాలో కూడా వారికి తెలియదా అని అసహనం వ్యక్తం చేశాడు వార్నర్. మరోవైపు ఈ సమావేశాన్ని నిర్వహించిన తీరుపై కూడా జోకులు వేసుకుంటున్నారు. పెళ్లికి వచ్చిన బంధువుల కోసం భోజనాలు వడ్డించేందుకు టేబుళ్లపై కవర్లు పరిచి ఆ పైన విస్తర్లు పెట్టి భోజనం వడ్డించినట్లుగా ఉందని నెటిజన్లు జోకులు పేలుస్తున్నారు. ఇది లీగుల్లో కల్లా వరస్ట్ అయిన కెప్టెన్ల ప్రెస్ కాన్ఫరెన్స్ అంటూ నెటిజన్లు అంటున్నారు.